ఆరోగ్యకర సమాజ నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో చింతపాలెంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బాలవీరాంజనేయ స్వామి 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలన కాలంలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలన్నీ నెరవేర్చామని తెలిపారు. ప్రతిపక్షం కూడా దక్కని వారు మా పాలన గురించి వెన్నుపోటుకు 2 ఏళ్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం కోసం జరుగుమల్లి మండలం చింతపాలెం రావడం జరిగింది. తడి చెత్త పొడి చెత్త అవగాహనతో పాటు పరిసరాల ఆవశ్యకత చేయడం జరిగింది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా సత్కారాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే ఈ గ్రామాల్లో శుభ్రత మెయింటైన్ అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఈ గ్రామంలో మన మిత్రతో పాటు అగ్రికల్చర్ యాప్ వీటన్నిటి మీద అవగాహన కలిగి జరిగింది. మా ప్రభుత్వం ఇవాళ అన్నదాత సుఖీభవ 2వసారిగా మళ్ళీ ఈ వ్యవసాయ ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల అయిపోతుంది. వాళ్ళ ప్రతి సాయంత్రం చెప్పినటువంటి ప్రతి హామీలను కూడా మా ప్రభుత్వం నెరవేరుస్తూ పోయింది. ఈ 2 ఇయర్స్ పాలనలో అద్భుతంగా సంక్షేమాన్ని అభివృద్ధిని అమలు చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది తన ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి వ్యక్తులు ప్రజలు తనకు వెన్నుపోటు పడిచారని చెప్పేసి అదేదో రివర్స్గా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజా గౌరవాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావించుకోవాల్సిన అవసరం ఉంది. మా మహిళా హోంమంత్రి మీద కూడా విమర్శలు చేసే పరిస్థితి మీరు దిగజారటం మీ యొక్క దిగజారుతనాన్ని సూచిస్తూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకెళ్ళడానికి తెలుగుదేశం జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో అనుభవజ్ఞుడు పరిపాలనా దక్షినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వనరులు ఏమి ఉన్నప్పటికీ కూడాను చెప్పిన మాటగా అభివృద్ధిని తీసుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ వీరికి అన్ని విధాలా పవన్ కళ్యాణ్ గారు